బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్ బెట్టి ఒక కుటుంబం, అన్నగారి కుటుంబం అనుకుంటా, భరణి గారు మీకు అవసరమా అండి? ఇక్కడ బాండింగ్స్ అవి ఇవి అని జెప్పి అవసరమా? ఆ బాండింగ్స్ వల్లనే మీరొకసారి బయటికి పోయిర్రు. ఎందుకు మళ్ళొచ్చిన తర్వాత గూడా బాండింగ్స్ పట్టుకొని ఎందుకుంటున్నారు? మీ గేమ్ ఏదో మీరాడి, మీ గేమ్ మీరాడి వాళ్ళని దీంట్లోకి తీసుకొచ్చి ఎందుకు అవసరమా? మీ గేమ్ మీరు ఆడుకోండి. అండ్ ఇది ఒక చెల్లె, ఒక బిడ్డ అనేది ఈ రిలేషన్ మంచిగానే ఉంది. చూడడానికి మంచిగానే ఉంటది గానీ, అది మీ గేమ్ ఎఫెక్ట్ కానంత వరకే మంచిగుంటది. ఒకసారి మీ గేమ్ ఎఫెక్ట్ అయింది అనంటే, ఆ బాండింగ్స్ వల్ల ఇప్పుడు మీకే నెగటివిటీ వచ్చింది గదా! ఎంతసేపు ఏందనంటే, మీరు సేఫ్‌గా ఆడుతున్నారు అని జెప్పేసి ఒక ట్యాగొచ్చింది. ఆ ట్యాగ్ మిమ్మల్ని విన్నర్ వరకు తీసుకొస్తదా? తీసుకురాదు గదా! సో, నేనేం జెప్తున్నా అంటే, మీరు ఆ బాండింగ్స్ అనే ఒక మీరు యేసుకున్న సేఫ్ ట్యాగ్ నుంచి బయటికి రండి. మీరు ఇంకా మాస్కేసుకొని ఆడుతున్నారని జెప్పేసి చాలామంది బయట గూడా జెప్తున్నారు. మీరు ఆల్రెడీ ఒకసారి బయటకొచ్చిన తర్వాత చూసి వెళ్లిర్రు గదా! ఎళ్ళిన తర్వాత నన్నిప్పుడు మీ గేమ్ చేంజ్ చేయకుండా అదే విధంగా ఉంటా అనంటే మళ్ళీ వస్తారు. సెకండ్ టైమ్ గూడా మళ్ళీ ఇంట్లో నుంచి బయటకొస్తారు. మళ్ళీ ఈసారైతే ఛాన్స్ ఎట్లాగో ఇవ్వరు. మీరు పోయినా గూడా మళ్ళీ మీకు ఓటు గూడా ఎవరేయరు. సో, మీ గేమ్‌ని చేంజ్ చేసుకుంటారని ఆశిస్తున్నా అండి భరణి గారు.